ఎవడా పొద్దు పొద్దునే ఎవడా అక్షర, ఇది కళా నిజమా? అక్షరే, అదేంటి అక్షర, వారం తర్వాత వస్తాను అప్పుడే వచ్చావు? ఏమైంది అక్షరా? అరే ఏమైంది చెప్పు అక్షరా, చెప్పు చెప్పు. ఫోను ఏమైంది? రిపేర్ అయిందా? ఒసే అక్షరా, నువ్వు అక్షర కాదే, పెద్ద అక్షరాలివి. ఎంత నాకంటే ఎక్కువ సంపాదిస్తుంటే నీకెందుకు ఎంత పొగరు? అంటే నీలో మేము సంపాదించలేమా? మాకు చేత కాదా? పోనీలే, నీకంటే ఎక్కువ సంపాదిస్తే నీ విలువ ఎక్కడ తగ్గిపోతుందో అని సాక్రిఫైస్ చేసిన పుణ్యాత్ముండే నేను. అలాంటి నన్ను పట్టుకొని నానా మాటలంటూ హింసిస్తావా? నన్ను, నా గౌరవ రెస్పెక్ట్ని తినేసి పక్షాసుర రాక్షసి జగముండి తల పొగరు తాటిగవే నువ్వు. అక్షర, అది నేను చెప్పేది కాస్త వినుగా. బాధ్యతలే అనుకున్నా, సంస్కారం కూడా లేదా నీకు? అదేదో తాగిన మత్తులో అలా. మత్తులో ఉంటే ఎవరితో ఏం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు తెలీదా? సారీ అక్షర. సారీ, జస్ట్ సారీ. అసలు నువ్వేం చేసావు నీకేం తెలుస్తుందా? నా కొలీగ్స్ అందరి ముందు నా పరువు పోయింది. అందరూ నన్ను ఒక రాక్షసిలాగా చూస్తున్నారు. అసలు 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 నీకు తాగడానికి డబ్బులు ఎలా వచ్చాయి? హో, సార్ గారికి ఇంట్లో బాధ్యతలు చేత కాదు గాని పెళ్ళం సంపాదన మీద తాగి తందనాలాడటమైతే వచ్చింది. ఇంట్లో ఖర్చులకు వాడమని డబ్బులిస్తే తాగి తందనాలాడుతున్నావా? అది ఛీ, సిగ్గులేదు? అక్షర, ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. నువ్వు కాదు, నేను వినకుండా ఉండాల్సింది. నిన్ను పెళ్లి చేసుకోమనగానే మెడ వంచి తాళి కట్టించుకున్నా చూడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కిన మెడ అక్కడి నుంచి దిగటం లేదు. తూ నీ బతుకు, నువ్వు బతుకుతున్నో ఈదిలో కుక్క బతుకుతుంది. అదైనా నయ్యం, కొద్దిగా పెడితే విశ్వాసంగా పడుంటది. ఛీ! అక్షర, అక్షర ప్లీజ్, అక్షర ఒకసారి నేను చెప్పేది విను. ఇప్పుడు ఇవి ఎక్కడ అప్పు చేశావు? నీ కోపం, రోషం మాట పడి అప్పు చేయడం కాదు, ఆ మాట పడకుండా ఉండేటట్టుగా చూడు. రాను రాను నువ్వంటేనే చిరాకేస్తుంది. ఒకసారి సరిగ్గా చూసుకో, అవి నీ డబ్బులే. అవును, నేనిచ్చిన డబ్బులే. మరి తాగడానికి అప్పు చేశావా? నాకేం అప్పు చేసి తాగేంత కర్మ పట్టలేదు. అవును మరి, అయ్యగారు యువరాజు కదా, అప్పులు చేయరు. మరి డబ్బులెక్కడియో చెప్పు, డబ్బులెక్కడి చెప్పు శౌర్య, చెప్పు. నా ఫ్రెండ్ రవి వచ్చాడు, వాడే తీసుకొచ్చాడు. ఇక్కడ ఇదే ఇంట్లో ఇద్దరం కూర్చొని తాగాం. హ్యాపీయా? అది అలా చెప్పు మరి. తాను దూరు సందు లేదు గాని మెడకొక డోల్ అన్నట్టు నీకే దిక్కు లేదు గాని నీకు తోడుగా మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చి నా ఇంట్లోనే తాగుతావా? మందొక్కటేనా లేకపోతే లోపల దేనైనా దాచిపెట్టావా? పెట్టే ఉంటావులే. నేనలా వెళ్ళానో లేదో, మందు విందు ఇందు చిందు. అబ్బబ్బబ్బబ్బా, సార్ గారి లెవలే వేరు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అక్షరా?
నేనేమంత కాని పని చేశానని? చీ ముయ్, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. పెళ్ళం ఊరెళ్ళగానే పనికిమాలిన సంతనంతా తీసుకొచ్చి ఇంట్లో పనికిమాలిన పనులని చేసింది గాక. చూడక్షరా, నేనేమంత పెద్ద తప్పేం చేయలేదు. హ్మ్. నీ డబ్బుతోనో నా డబ్బుతోనో ఏం తాగలేదు. తాగి రోడ్ల మీద ఏం దొరలేదు. అర్థం చేసుకుంటే చేసుకో, లేకపోతే ఇంక నీ ఇష్టం. ఇదిగో నా డబ్బు అన్నావు కదా, పెట్టుకో. ఛీ, పెళ్లి చేసుకున్నాను చూడు. కాదు, నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, నా తప్పు. అక్షర, అవును, తాగడం తప్పే. కానీ ఏదో ఒకసారి తాగినందుకు ఇన్ని మాటలు అనాలా? నేను మనిషినే కదా, నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా. సరే, నేను చేసిన తప్పే. ఐఎమ్ సారీ అక్షర. ఈ గొడవ ఇక్కడ తాపిద్దాం కదా, ప్లీజ్. అక్షర చెప్పరా. ఏం చెప్పాలరా, ఇప్పుడే మర్చిపోయావా ఈ వీకెండ్ పార్టీ గురించి? నేను రావటం లేదు, మీరు వెళ్ళండి. ఏమైందిరా? చెప్పాను కదరా నాకు కుదరదని. ఏమైందిరా, ఎందుకు అలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? బా, ఏం లేదులేరా, వదిలే. రే, నేను నీ ఫ్రెండ్నే కాదురా, ఒక విధంగా నీ ఫ్యామిలీ వెల్ విషయం కూడా. నాతో చెప్పడానికి ఏమైంది మామ, చెప్పు. ఏముంటుందిరా, ప్రతి ఇంట్లో ఉండే రామాయణమే, నా ఇంట్లో కూడా. అక్షర గురించేనా? ప్రతిరోజు ఏదో ఒక దాని మీద గొడవరా. అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. అరే, తిన్నా లేచినా పడుకున్నా సైలెంట్గా ఉన్నా ఏదో ఒక దాని మీద, ప్రతి దాని మీద గొడవేరా. అరే, ఇది లైఫ్లో అనిపించట్లేదురా, నరకంలా ఉంది. ఇది కాపురంలా లేదు, కోర్ట్ హాల్లో ఉన్నట్టుంది. నీ ఈ మాత్రం దానికా ఓ తెగగించుకుంటున్నావు? ఏరా, నా లైఫ్ చూస్తుంటే నీకంత నవ్వొస్తుందా? అంత ఎట్కారంగా ఉందా? లేకపోతే ఏంట్రా, పిల్లం మొగుడి మీద కాకపోతే ఇంకెవరి మీద కోపడుతుంది? తను నీ మీద కాకపోతే ఇంకెవరి మీద అలుగుతుంది? ఆడవాళ్ళు అలాగే ఉంటారు. అలా లేకపోతే నీ సంసారంలో సమస్య ఉన్నట్టు. సరే, ఇంత చెప్తున్నావు కదా, ఏం చేయాలో నువ్వే చెప్పు. గొడవ మీ ఇద్దరిది, సో మీ ఇద్దరే సాల్వ్ చేసుకోవాలి. మూడో పర్సన్ వస్తే అది నువ్వన్నట్టే కోర్టు హాల్ అవుతుంది, సరేనా? గొడవ ఆపడం ఎలాగో కాదు, ఎక్కడ మొదలైంది అది తెలుసుకో, అదే ఆగుతుంది. అయినా సరే అడిగావు కాబట్టి ఫ్రెండ్గా నాదొక సలహా. చెప్పు. అమ్మాయిలది సెన్సిటివ్ హార్ట్ రా. కంచం మంచం ఈ రెండింటి దగ్గరే వాళ్ళు లొంగ తీసుకోవాలంటే, సో ఆలోచించి ఆచరణలో పెట్టు, మళ్ళీ చెప్పలేదనొద్దు. సరేరా, నేను చూసుకుంటాను. హ్యాండిల్ విత్ కేర్. బాయ్ రా. ఓకే మా, ఉంటా. బాయ్ బాయ్. ఇంత గొడవైనా కూడా బాగానే ఎక్కుతుంది. సర్లే. అక్షర, నీతో కొంచెం మాట్లాడాలి. ఇదిగో, బేసిక్గా ఎప్పుడో ఒకసారి కానీ నేను తాగను. ఓకే, నాకు తెలుసు తాగడానికి నీకు నచ్చదు, తప్పే, అది కూడా ఇంట్లో. కానీ నా ఫ్రెండ్ రవిగాడు ఉన్నాడు కదా, ఆడి పెళ్లి సెట్ అయిందని ఏదో సానుభూతితో, అదే సంతోషంతో చిన్న పార్టీ. ఎంతో కాదు, జస్ట్ 2 పెగ్గులు, అంతే. సో తప్పు నాదే కాబట్టి సారీ అక్షర. ప్లీజ్ అక్షర, వదిలే కదా. ఎందుకు అలా చూస్తున్నావు? తప్పు నాదే అని ఒప్పుకున్నాను కదా, పైగా సారీ కూడా చెప్పాను. ఎందుకు నా మీద అంత కోపం? నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంకా నీ ఇష్టం. ఫుడ్ ఏది? తప్పు నీదే అన్నావు కదా, అందుకే మొత్తం ఖాళీ చేసేసా.
ఏంటి ఇదంతా నువ్వే తినేసావా? హ్, అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు అక్కడ కోపం ఇక్కడ చూపించిందన్నమాట. ఏం చేస్తాం, మూసుకొని పడుకోవడం ఇంకా. అక్షర, నా మీద కోపం ఉంటే కొట్టు తిట్టు, అంతేగాని ఇలా మౌనంగా ఉంటే ఎలా? అయినా నేను చూస్తున్నా, ఈ మధ్య నువ్వు అసలు నాకు గౌరవం ఇవ్వట్లేదు. నీకంటే ఎంత తక్కువ జీతం అయితే మాత్రం ఇలా చులకన చేస్తున్నావు. అయినా నేనేమైనా అంటున్నానా? అర్థం చేసుకోవట్లేదు. మొగుడు పిల్లాలంటే అన్నీ అర్థం చేసుకొని కలిసిమెలిసి ఉండటమేగా. అలా ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. ఆ మాత్రం దానికి ఇలా ఉండిపోవాలా? అరే, ఎంత మాట్లాడుతున్నా అసలు పట్టించుకోవేంటి? ఇటు తిరుగు. ఏడుస్తున్నావా? అక్షర, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేనేదో ఊరికే అంటే కొంచెం అన్నాను అనుకో. అయినా నువ్వు కూడా నన్ను తిట్టావు కదా, దానికి నీకు చెల్లైపోయింది. సారీ. కొంచెం ఎలాగో తప్పింది. ఇక్కడైనా వర్కౌట్ అయితే ట్రై చేద్దాం. అరవలేదు, సైలెంట్గా ఉందంటే ఇదేదో పని అయ్యేలా ఉంది. మళ్ళీ ట్రై చేద్దాం. అక్షర, ప్లీజ్ ఒకసారి వేరే రూమ్ తీసుకెళ్తుందా? అక్షర, 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 ఇది న్యాయం కాదు అక్షర. కడుపు మీద కొట్టా ఊరుకున్నా, ఇక్కడ కూడానా? నాకు తెలుసు, నా అక్షర చాలా మంచిది, నా మాట వింటుంది. నా మొహం మీద పిల్లో వేస్తావా? పోవే. ఆయన నువ్వు వద్దంటే ఏడుస్తూ కూర్చుంటా అనుకున్నావా? ఇక్కడుంది ఎవరు? శౌర్య. శౌర్య ఇక్కడ. చిటికేస్తే 100 మంది ఏమనుకున్నావు? ఎంత పొగరే నీకు? చెట్టంత మొగడు మాట్లాడుతుంటే అంటే కొంచెం అటు ఇటు అనుకో, నా మొహం మీద డోర్ వేస్తావు నువ్వు. పోయి మూసుకుని సోఫాలో పడుకో, లేకపోతే డొక్కలు కొడతా. ఓకే, సారీ.